హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి? సూర్య భగవానుని 4 గంటల 30 నిమిషాల నుంచి 6లోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీరామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతి. 6 నుంచి 7:30 వరకు మహాశివుణ్ణి, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము 12 గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము 3 గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం 6 గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ. రాత్రి 6 నుంచి 9 వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరోనా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున 3 గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది. స్నానము ఎలా చేయవలెను? నదిలో ప్రవాహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను. చన్నీటి స్నానము శిరస్సు తడుపుకుని, వేడినీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంభించవలెను. స్నానము చేయునప్పుడు దేహమును పైనుండి క్రిందకు రుద్దుకొనిన కామేచ్ఛ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్ఛ నశించును. సముద్ర స్నానము చేయునప్పుడు బయట మట్టిని లోపలి వేయవలెను. నదులలో, కాలువలు, చెరువులలో చేయునప్పుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను. అవి పూడిపోకుండా ఉండటానికి. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది? గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే 100 రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలోను చేస్తే 10,000 రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులితోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కూర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖము, గడ్డిమీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు? తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖంగా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖంగా ఉండకూడదని అంటారు.